వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఎర్రగడ్డ గ్రామానికి చెందిన యువతి కొల్లపూడి రమ్య వైజాగ్లోని ఓ లాడ్జిలో గల గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులకు కంటతడే మిగిల్చింది. ప్రస్తుతం రమ్య ఇంటి వద్ద నేనున్నాను. ప్రస్తుతం కుటుంబ సభ్యులు బంధువులంతా కూడా తరలి వచ్చారు. రమ్య మృతి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. రమ్య మృతి కూడా అనుమానాస్పదంగానే ఉంది. గతంలో కూడా ఓ యువకుడు ఇదే గ్రామానికి సంబంధించినటువంటి ఓ యువకుడి విషయంలోనే అటు ఇరు కుటుంబాల మధ్య కొంత వివాదం కూడా చెలరేగినట్లు మనకు సమాచారం అవుతుంది. రమ్య తల్లిదండ్రులతో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, గతంలో జరిగినటువంటి విషయాలేంటి, ఆ తర్వాత వైజాగ్ ఎందుకు వెళ్ళింది రమ్య అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఏం చెప్పింది రమ్య చివరిసారిగా మీకు? కాల్ కానీ మెసేజ్ కానీ ఏమైనా చేసింది? అసలు ఏం జరిగిందని చెప్పింది? సార్, మీడియాకి నమస్కారం. అందరికీ దండం పెడుతున్నా. నా పిల్ల మంచిగా బతుకుతుంది అనుకున్న పని చేసుకొని వాడు మోసం చేసిండు, తీసపోయాడు. వాడు పెళ్లి చేసుకుండు కదా అని చెప్పేసి అనుకున్నా. పిల్లకి మాయమాట చెప్పి తీసపోయి ఎన్నో ఉంచిండు. మా అమ్మకి బాగలేదని చెప్పేసి వాడు అమ్మ కోసం వచ్చిండు. నా బిడ్డను అక్కడ వదిలేసిండు. వాళ్ళ అత్త, వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ నా పిల్లకి ఫోన్ చేసి అట్ట పడితే అట్ట తిట్టి, ఆ రికార్డు ఉంది. దాన్ని టార్చర్ చేసేసరికి సామాన్లు చదువుకొని వద్దాం అనుకున్న బిడ్డ కూడా ఆ మాటలకి తట్టుకోలేక ఇంటికి వచ్చి ముఖం చూపేలేక, అక్కడ బతకలేక, దిక్కు దేశ లేక ఆత్మహత్య చేసుకొని ఉరి పెట్టుకుంది. నా బిడ్డకి దిక్కు దేశాన్ని మాకు ఆ దేశం తెలియదు, నా బిడ్డకి తెలియదు. అంటే ఈ గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడే మీ అమ్మాయి మృతికి కారణమా? పెళ్లి చేసుకుంటు సార్. దాన్ని చేసపోయి మాయమాటలు చెప్పి, వాడు ఆల్రెడీ పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక దీనికి మాయమాటలు చెప్పి, నువ్వు లేకపోతే నేను బతకలేను, నేను చచ్చిపోతా అని చెప్పి నా పిల్ల సెల్లు తీసుకొని సిమ్ము తీసేసి దాన్ని ఎవరికి ఫోన్ చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా దాన్ని బంధించిండు. పెళ్లి చేసుకున్న సంగతి కూడా ఎవరికి తెలియదు. ఆ బిడ్డ ఎవరికి చెప్పుకోవాలో, ఎక్కడ ఏ దేశమో దానికి ఎటు ఏం తెలియక నాన్న హింసలు పెట్టారు. అక్కడోళ్ళు కూడా చెప్పారు, వాడు వస్తే మేమే చంపేస్తామని ఆ అమ్మల అక్కల మాట్లాడారు. ఆ అమ్మాయి చాలా మంచిది. ఈ గతంలోనే నరేష్కు రమ్యకు వివాహం చేయాలని ఏమైనా ఆలోచన చేశారా? గతంలో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టు మీకు ముందే తెలుసా? లేదండి, వాడు తీసపోయి మాయమాటలు చెప్పి ఒకప్పుడు తీసపోయాడు. అమ్మాయి మైనరు. నేను ఒకసారి కంప్లైంట్ పెట్టే మా బావ ఇట్లా సంగతి అని చెప్పేసరికి, ఇదే మా విలేకరు గారు పిల్ల ఇట్లా అని చెప్పేసి మేడం గారు, భవానీ మేడం గారు, ఎస్ఐ గారు తీసుకొచ్చి మా ఇంటికాడ చెప్పింది. మీ డాడీ ఎట్లా ఆడుతుండో, ఏ విధంగా ఉందో, ఏందమ్మా నీకు చిన్న వయసు, నీ పిన్న వయసు, ఇలాంటి ఆలోచనలు రావడం సాధ్యమే, కానీ మంచి చెడు ఆలోచించుకోమని చెప్పంటే సర్లే అని చెప్పేసి అన్నది. ఇక అప్పటి నుంచి మొన్నటిదాకా ఏ ఆలోచన లేదు సార్. వాడు పెళ్లి చేసుకుంటూ ఇక నా బిడ్డ దూరంగా పోతే ఇక బయటికి పంపిద్దాం ఆలోచన, ఇక పోది మంచిగా బతుకుద్దాం అనుకున్నా. మా మరదల బిడ్డకి ఫోన్ చేసి మా తమ్ముడు ఒప్పుకోకపోతే, నేను అరే ఇద్దరు ఆడపిల్లగాళ్ళు, వాళ్ళ అక్కల చెల్లెలు మంచిగా డ్యూటీ చేసుకొని బతుకుతారు, నెలకు అంతో ఏందో సంపాదించుకుంటారు, మన డబ్బుల కోసం కాదు, పిల్లగాళ్ళు సుఖంగా బతుకుతారు, వేరే ఏమన్నా తెలుసుకుంటారు, పోనీ చదువుకున్న వాళ్ళు, మనం అంటే చదువుకోలేదు అని చెప్పి అంటే సర్లే అని వాడు నా మీద నమ్మకం, నేను వాడి మీద నమ్మకం. పిల్లగాళ్ళు ఇద్దరు పోయారు. వాడు మళ్ళీ ఆడిపోయాక ఈ పిల్ల ఆడుంది ఏంది అని మొత్తం ఎంక్వైరీ చేసి వాడు అంతా తీసుకొని ఆ పిల్లకాడికి పోయి వాడు భార్యను తీసుకొని పోయి ఆడబెట్టి ఒక నెల ఎన్నెలో దాన్ని ఆడబెట్టి ఉంచి కొట్టి, దాన్ని ఎలగొట్టి పిల్ల ఎమ్మడబడ్డాడు. దాన్ని దేశపోయి టార్చర్ చేసి, నువ్వు ఏమన్నా నేను చచ్చిపోతావు నువ్వు లేకపోతే, నేను చచ్చిపోతావు నువ్వు లేకపోతే, కనీసం కన్న తల్లిదండ్రుల మీద కూడా ఆలోచన లేకుండా మాట్లాడి దాన్ని ఇబ్బంది పెట్టిండు. అవకాశం ఇవ్వలే. ఆ పిల్ల ఏమైనా చెప్పుకుందన్నా కూడా ఆ పిల్లకి అవకాశం ఇవ్వలే. ఆ పిల్ల నాన్న నరకయాతన పడది.
3 సంవత్సరాలు మట్టి పిల్లని ఏదించి పిల్లని తీసుకుపోయి తాళి కట్టి దాన్ని అన్యాయం చేశారు వాళ్ళు. వాడు అన్న ఫోన్ చేసి నా బిడ్డని ఏం తిట్టిండో నాకు రికార్డు పెట్టింది. నా బిడ్డ ఆ పరువుకే తట్టుకోలేక, వాడు తిట్టిన మాటలకి తట్టుకోలేక చదువుకున్న బిడ్డ కూడా ఊరేసుకుంది. చివరిసారిగా అమ్మాయి చనిపోయే ముందు కూడా ఒక సూసైడ్ నోట్ రాసింది. అందులో కూడా చాలా స్పష్టంగా పేర్కొంది, నాన్న నన్ను క్షమించు, నీలాంటి వాడికి నాలాంటి కూతురు పుట్టడం కూడా అన్యాయమే అంటూ కూడా అనేక మాటలు చెప్పింది. ఆ సూసైడ్ నోట్లో కూడా స్పష్టంగా పేర్కొంది. ఆ తర్వాత మీకు ఏమనిపించింది? ఇంకా నేనేం చెప్పను సార్. ఆ తల్లి ఆ మాట అన్నాక నేను గొప్పగా ఉన్నానా దిగజారిపోయినా అది మీ అందరికీ మీకే తెలవాలి. ఎన్ని అన్నా కానీ ఒక్క మాట అన్నాను డాడీ అన్నాను. ఏ రోజు ఒక మాట అన్నాను ఎందుకు డాడీ అని అన్నది. అమ్మ నా కడుపు తీపి, నా పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దుకునే అంత నాకు ఉండదా? ఏం కాదమ్మా, నేను దాచుకుంటా చేసుకుంటా, నీకే ఇబ్బంది కలగదు. తమ్ముడు ఇబ్బంది పడద్దు, నువ్వు ఇబ్బంది పడద్దు. ఉన్న దాంట్లో మీరిద్దరు చెరిగింత, నీకేం కాదు తల్లి, ఆ బంగారు తల్లి లెక్క సాదుకుంటా. సరే డాడీ, అక్కడ కంప్లైంట్ ఇయ్యమ్మా, నేను కనుక్కొని ఫోన్ చేస్తలే డాడీ అన్నది. కంప్లైంట్ ఇచ్చిరా అమ్మ, వాడు వదిలేసి వెళ్ళిపోయిండుగా, కంప్లైంట్ ఇచ్చిరా అమ్మ అన్న. మొత్తంగా తమ కుమార్తె మృతికి ఈ గ్రామానికి చెందినటువంటి నరేషే కారణం అని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రమ్య మాత్రం తల్లిదండ్రులకి కడుపుకోతే మిగిల్చిందని చెప్పుకోవాలి. అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేసినటువంటి రమ్య ఇలా ప్రేమ పేరిట మాయమాటలు నమ్మి ఇదే గ్రామానికి చెందినటువంటి యువకుడితో వెళ్ళిపోవడం, ఆ తర్వాత అకస్మాత్తుగా అతను అక్కడి నుంచి ఒంటరిగా వదిలేసి మళ్ళీ స్వగ్రామానికి తిరిగి రావడంతో ఏం చేయాలో పాలుపోక అనేక విధాలుగా మనస్తాపం చెంది తీవ్రమైనటువంటి ఆందోళనకు మనస్తాపానికి గురైనటువంటి రమ్య అదే లాడ్జ్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు అయితే పాల్పడింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా రమ్య స్వగృహానికి తిరిగి వస్తున్నారు. రమ్య మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తక్షణమే ప్రస్తుతం నరేష్ను కూడా వైజాగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఘటన జరగడంతో అక్కడి పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి అటు రమ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఏదేమైనా ఈ ఘటనతో ఒకసారిగా ఎర్రగడ్డలో విషాదం అయితే చోటు చేసుకుంది. ఇది వీడియో న్యూస్ 9 రోజుతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ, ఎర్రగడ్డ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.